హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇవాళ ఇంటికి వెళ్ళిపోతున్నా. టుడే ఈజ్ మండే అండ్ ఈమెకి కాలేజ్ ఉంది, ఫస్ట్ డే. మెల్లగా అమ్మా. ఆ చెల్లికి జుట్టు కూడా వేసుకోనికి రాదు. ఐ డోంట్ నో హౌ షీ ఈస్ గోయింగ్ టు సర్వైవ్. వచ్చు సోపులు జుట్టులు వచ్చా? ఆగు అబ్బా. మమ్మీ 2 నిమిషాలు వేస్తుంది. అవునా, మమ్మీతో నేర్పించుకోపోయి రాబో. బుద్ధాను క్రికెట్ ఇట్లాంటి వాళ్ళకి వేయొద్దు గాయస్. ఇట్లా పెట్టు. నెక్స్ట్ దానిలా ఎట్లా రికార్డ్ నా ముఖమే వస్తుంది. నీ ముఖమే రాని, మంచిగానే ఉన్నావు కదా. బొట్టు ఎంత బాగా పెట్టుకున్నావు చూడలేనా. బొట్టు ఇంకా నువ్వు వేసుకో, నీకు టైం అవుతుంది. ఇరపోసుకుంటావు జుట్టు. అదే నేను అల్లుకుంటా, కింద రాకొచ్చు కదా. టైం అవుతుంది, అల్లుకో. అదే తింటున్నావు కదా నువ్వు ఇలా. నైట్కి కట్టేసే ఫీజు రేపు మార్నింగ్. గైస్, నేనే జుట్టేసాను. ఎలా ఉందో చెప్పండి. యూఆర్ ఆల్ సెట్ టు గో. మా చెల్లి ఇంకా బాగాను. సో ఐ హ్యావ్ ట్రైన్ ఇన్ ద ఆఫ్టర్నూన్, బట్ నేను డిపార్ట్మెంట్కి వెళ్ళి హాయ్ చెప్పేసి అక్కడ నుంచి తొందరగానే వెళ్ళిపోతా. ఐల్ గో టు టెంపుల్, ఐల్ స్పెండ్ సమ్ టైమ్ దేర్ అండ్ దెన్ ఐల్ go to railway station. That's what I'm thinking. I have to check with the bus timings here and then I have to leave. Come with me, I'll show you my department. From Ayurveda. Yeah. చాలా మంది ఉంటారు, అంటే దేర్ విల్ బి. సో మాకు ఇట్లా బస్సెస్ ఉంటాయి. చాలా దూరం ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు గో ఇన్ బస్. ఇప్పుడు కాదు, అప్పుడు వస్తుండే. మరి ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. 11కి అట్లా టీ బ్రేక్ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ డిపార్ట్మెంట్. కైలాష, సత్య, ఏం పేర్లు పెట్టిర్రా, ఐ డోంట్ నో. బట్ ఇట్స్ గుడ్. మాకున్నప్పుడు we had it there, now it's here. Nice department here, you have nice department. You don't remember? Even I don't know, I am coming for the first time. Yay! This is my department. So వీళ్ళందరూ మా ఫ్యాకల్టీ అన్నమాట. మాకు ముందు ఆ బ్లాక్ ఉండే, ఇప్పుడు కొత్తగా ఈ బ్లాక్ పెట్టారు. ఫ్యాకల్టీ మెంబర్స్ది కింద పెట్టాలి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ది పైన పెట్టాలి. గైస్, మీరు నా బ్లాగ్లో చూసి ఉంటారు, మా జూనియర్ స్టూడెంట్ అచీవర్ ఆమె. ప్రౌడ్ ఆఫ్ యూ. దొల్లాడిపోవే. అందరూ మా ఫ్యాకల్టీ. ఇక్కడ మన పేరుంది 517 అయితే 515 అని రాశారేంట్రా. అది 517 నా రిజిస్ట్రేషన్ నెంబరే తప్పు రాశారు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ప్యాకేజ్ కూడా తప్పు రాశారు ఇక్కడ. ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే. మొత్తానికి అయితే డ్రాప్ చేసేసినాము, అయిపోయింది. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ సాడ్, బట్ వీ హ్యావ్ టు స్టే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఆల్మోస్ట్ 11:15 అవుతుంది. నేను గేట్ దగ్గర నడిచే వరకు ఎంతసేపు అవుతుందో తెలీదు. 11:30కి బస్సు ఉంది. హైవే సమ్వన్ కమ్స్ అండ్ డ్రాప్స్ మీ, బట్ ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నా. చాలా దూరమే ఉంది నడిచేది. అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడెక్కడో ఉన్నది గేట్. ఇంతకుముందు నేను చదువుకునేటప్పుడు కూడా వాకింగ్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. చాలా నడవాల్సి వస్తుంది. కంపారిటివ్లీ వాళ్ళ చాలా అంటే చాలా తక్కువ ఎండ ఉంది. హోప్ విల్ రీచ్. యూ ఆల్మోస్ట్ రీచ్డ్. సో ఇది ఫ్లాగ్ పోస్ట్ అంటారనమాట. ఫ్లాగ్ పోస్టా ఏదో
మొన్న వచ్చేటప్పుడు బాగానే ఎంటర్ చేసిన, కానీ ఇప్పుడు ఏం ఎంటర్ చేయాలో నాకు తెలీదు. నేను దొంగతనంగా వచ్చినా అని తెలిసిపోద్దేమో వాళ్ళకి. ఇన్ని రోజులు ఉండనివ్వరు యాక్చువల్లీ. ఇంకా 7 minutes ఉంది. 7 minutesలో వీ హ్యావ్ టు రీచ్ అవుట్ అండ్ క్యాచ్ ద బస్. ఐఎమ్ ట్రైంగ్ టు వ్లాగ్ గైస్. మా చెల్లిని అట్లా రూమ్లో వదిలేసి వస్తుంటే ఏడుపు వచ్చింది. ఎందుకంటే రోజు నేను మా చెల్లి కలిసి పడుకుంటాం కింద, మా అక్క మా తమ్ముడు పైన పడుకుంటుండే. మా చెల్లి ఆల్సో యూస్ టు స్లీప్ డౌన్ జస్ట్ బికాస్ ఆఫ్ మీ. I'm also sad, but she should study well. అంతే. కరెక్ట్ టైంకి అయితే వచ్చినాము. బస్ ఇంకా రాలే. లెట్స్ వెయిట్. బస్ వచ్చాక వీ హ్యావ్ టు గో టు తిరువారూర్. తిరువారూర్ ఇస్ ఫేమస్ ప్లేస్. అది కూడా ఫేమసే, టెంపుల్ ఉంటుంది. యూనివర్సిటీ ఎంట్రన్స్ అనమాట. ఐ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు వ్లాగ్ వెన్ ఐ వాజ్ హియర్. అంత ధైర్యం లేకుండే. సో యూనివర్సిటీ నుంచి ఇక్కడ ఐల్ షో యూ. అక్కడ కనిపిస్తుందా, అదంతా క్వార్టర్స్ అనమాట. గెస్ట్ హౌస్ క్వార్టర్స్ ఉంటాయి. సో దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ సో దట్ ఇట్ విల్ బీ ఈజీ. ఎన్నో క్రోర్స్ శాంక్షన్ చేసినారంట. సో దొరికింది, కానీ అది వెళ్ళే బస్సా పోయే బస్సా ఏదో తెలియదు. వీ హ్యావ్ టు రీచ్. అయితే అదే, కానీ ఇప్పుడే వచ్చింది ఇక్కడికి. అక్కడికి వెళ్ళి అంటే ఆ విలేజ్లోకి వెళ్ళి వస్తుందంట. సో యూ హ్యావ్ టు వెయిట్ దేర్. ఇక్కడ మా యూనివర్సిటీ బస్ స్టాప్ కూడా ఉంది. ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చేసింది బస్సు. యూ హ్యావ్ టు గో. దిస్ ఇస్ ద బస్. హియర్ ఇస్ ద యూనివర్సిటీ అండ్ బై బాయ్. ఇక్కడ అన్నీ చాలా వరకు తమిళ్లోనే రాసి ఉంటాయి. కనిపించేది చాలా ఫేమస్ త్యాగరాజ టెంపుల్ అనమాట. వచ్చినప్పుడు వీ థాట్ ఆఫ్ కమింగ్ బట్ మిస్ అయిపోయింది. సో టుడే వీఆర్ విజిటింగ్ అలోన్ టు టెంపుల్. ఇట్స్ ఫేమస్ టెంపుల్, త్యాగరాజ స్వామి టెంపుల్. బేసికలీ శివుడే అనమాట. సో ఇంత టెంపుల్, సో మెనీ బర్డ్స్. అప్పుడెప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చాను. ఒకసారి వచ్చా యాక్చువల్లీ, 2 times కూడా రాలేదు. I have some time today, so I'm visiting. టెంపుల్కి వచ్చాను, దర్శనం అయిపోయింది. మా మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించాను. అంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఫుల్ సిక్ ఉండే, అసలు ఈ టెంపుల్ విజిట్ చేయడానికి అవ్వలేదు. మీరు అరుణాచలం వెళ్ళుంటే యూ నో దట్ దెర్ ఆర్ 4 sides ఎంట్రన్సెస్. దీనికి కూడా అట్లనే ఉంటాయి అన్నమాట. సో ఐ గాట్ కన్ఫ్యూజ్డ్. అటెటో వెళ్ళాను. మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు వేర్ ఐ కేమ్ ఫ్రమ్. ఎందుకంటే చెప్పులు అక్కడే చెప్పాను అనమాట, నాకు గుర్తులేదు. నేను ఒక్కసారి వచ్చా ఈ టెంపుల్కి. దట్స్ ఇట్. వీ హ్యావ్ టు గో టు, వీ నీడ్ టు టేక్ సమ్ ఫుడ్. నా కాలుకి ఏదో కుచ్చుకుంది. ఫుడ్ తీసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరాలి. 2 o'clockకి మన ట్రైన్ ఉంది. కాల్స్ ఉన్నాయి, బట్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు టేక్ సమ్ క్లిప్స్ ఫర్ అవర్. మన తెలంగాణ లాగా ఇక్కడ కూడా కొన్ని బస్సెస్ ఫ్రీ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఎక్కిన బస్సు ఫ్రీ అనమాట. సో వీఆర్ గోయింగ్ టు రైల్వే స్టేషన్. బస్ స్టాప్లో ఆపేస్తుంది, మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట.
ఎందుకమ్మా ఆమెకి కోటికి అసలు మనం వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. అసలు ఎంత చెమటలు వస్తున్నాయంటే మన ట్రైన్ ఇంకా రావడానికి ఇంకో 20-30 మినిట్స్ పట్టొచ్చు అనుకుంటా. ఇట్స్ ఆల్మోస్ట్ 1:35, 2 o'clock మన ట్రైన్ వస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ టిల్ దెన్. ఫైనల్లీ ఐ కేమ్ ఇన్సైడ్. ఎంత వేడిగా ఉందంటే ఫుల్ వేడిగా ఉంది. లోపల రాగానే మంచి చల్లగా ఉంది. లక్కీలీ ఐ బుక్డ్ థర్డ్ ఏసీ. షాపులన్నీ బంద్ అయ్యి వీ నీడ్ వాటర్ బాటిల్. ఇంకొంచెం సేపులో వరంగల్ వచ్చేస్తుంది. 1 hour ముందే లేచి కూర్చున్నా ఖమ్మంలో. అంటే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే గ్రూప్ ఆఫ్ బాయ్స్ అనమాట. వాళ్ళు ట్రిప్కి వచ్చారు. మొత్తం ఇక్కడ మేము ఉండే దగ్గర తీసుకునే అనమాట. దేవర్ ఆల్ చిల్, మంచిగా మాట్లాడుతుండే అక్క అని. సో వాళ్ళు ఖమ్మంలో వెళ్తుండే. సో ఫుల్ నాయిస్ చేసిండే. సో ఆ నాయిస్కి లేచిన. ఇప్పుడు ఆ 1 hour నుంచి రీల్స్ చూస్తూ ఉండే. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా, బ్రష్ మై టీత్. ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఐ డింట్ హ్యావ్ మై డిన్నర్ లాస్ట్ నైట్. We got into the bus finally. The Warangal.